నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నిత్యం ఒళ్ళు నొప్పులుగా ఉంటోందా, నీరసం నిస్త్రాణాలు వేధిస్తున్నాయా? అయితే మీకు విటమిన్ డి లోపం ఉన్నట్లే. విటమిన్ డి లోపం మూలంగా వచ్చిపడే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం. ఒళ్ళు వంచాల్సిన అవసరం లేని ఆధునిక సౌకర్యాలతో పాటే ఎన్నో అనారోగ్యాలు, అనర్థాలు పెరుగుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఎండ తగలకుండా రోజంతా నీడపట్టునే గడుపుతుండడం, ఊబకాయం, ఇవన్నీ ఇప్పుడు కొత్త కొత్త అనారోగ్య సమస్యలను మోసుకొస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా విటమిన్ డి లోపం గురించి చెప్పుకోవాలి. మన దగ్గర ఇప్పుడు సగటున 90% మందిలో విటమిన్ డి లోపం ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా ఎంతో మందికి నిత్యం విపరీతమైన నొప్పులు, నిస్సత్తువ, నిస్త్రాణ అనేవి నిత్య సమస్యలుగా మారుతున్నాయి. ఎముకలు క్షీణించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విటమిన్ డి లోపాన్ని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నేటి హైటెక్ జీవనశైలి అనేక కొత్త జబ్బులకు దారితీస్తోంది. తీవ్రంగా మారిపోయిన ఆహారపు తీరుతెన్నులు, కనుమరుగైన శారీరక శ్రమ, పెరిగిపోయిన ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ కలగలిసి మనలో కొత్త జబ్బుల్ని తెచ్చిపెడుతున్నాయి. మధుమేహం, హై బీపీ, ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలు ఇవన్నీ కూడా హైటెక్ జీవనశైలి తెచ్చిపెట్టిన ఉపద్రవాలే. కొలెస్ట్రాల్, స్థూలకాయం, షుగర్, హై బీపీ వీటి వల్ల వచ్చిపడే గుండె జబ్బులు ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి విషవలయంగా ముడిపడినవి. ఈ జబ్బుల సముదాయాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఇదే హైటెక్ జీవనశైలి పుణ్యమాని ఇటీవలి కాలంలో విటమిన్ డి సిండ్రోమ్ అనే కొత్త జబ్బు తెర మీదకు వచ్చింది. మనం తరచుగా వింటూ ఉండే ఈ కొత్త జబ్బుల్లో థైరాయిడ్ డిస్ఫంక్షన్ అందరికీ తెలిసిందే కదా. మీ అందరికీ ముఖ్యంగా లేడీస్, యంగ్ గర్ల్స్, కొంతమంది మగవాళ్ళలో కూడా థైరాయిడ్ గ్రంథి అనేది మన గొంతుల కింద ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మన శరీరానికి పెట్రోల్ లాంటిది. అంటే మన శరీరంలో జరిగే జీవన చర్యలన్నిటికీ కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఒక కారులో కార్బొరేటర్ ఎలా పనిచేస్తుందో థైరాయిడ్ గ్రంథి కూడా అలాగే. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే శరీర బరువు పెరిగిపోవడం, కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం, శరీరం డల్ అయిపోవడం, మనుషులు ఒక సోమరితనానికి అలవాటై తిరిగి నిదానంగా గుండె జబ్బుకి దారి తీయడం కూడా జరుగుతుంది. సో థైరాయిడ్, దీన్నే మనం హైపోథైరాయిడిజం అంటాం. మీకు అందరికీ తెలిసిందే, ట్యాబ్లెట్స్ తీసుకుంటాం పొద్దున్నే. ఇది అలా ఉంది, కానీ మనం దీన్ని ఒక థైరాయిడ్ లోపాలనే మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. అయితే చాలామంది, దాదాపు 60% మనుషుల్లో డయాబెటీస్, దీన్నే మనం మధుమేహం అంటాం. డయాబెటీస్ కూడా మన ప్రపంచంలో మన దేశం అన్నిటికంటే ముందుంది. మన దేశంలో అన్నిటికంటే ముందున్నది మన హైదరాబాద్. అయితే ఈ డయాబెటీస్కి ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి. దీన్ని మనం రకరకాలుగా ట్రీట్ చేస్తున్నాం. ఇది ఒక భాగం. ఇక మూడవది స్థూలకాయము లేదా ఒబెసిటీ. చాలామంది చిన్నపిల్లలు ఎక్కువైపోయింది. ఇది పెద్దవాళ్ళలో ఎలాగూ ఉంది, చిన్నపిల్లల్లో చాలా తీవ్ర స్థాయిలో చైల్డ్హుడ్ ఒబెసిటీ పెరుగుతుంది. ఇది మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా ఈ ప్రాబ్లం ఇలాగే ఉంది. దీన్ని ఎవరు సమస్యని సరైన సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నారు. థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం గ్రంథి, కొద్దిపాటి బార్డర్ లైన్లో షుగర్లు పెరగడం, అంటే మైల్డ్ డయాబెటీస్ రావడం, తర్వాత తక్కువ వయసులోనే శరీర బరువు పెరగడం. ఈ మూడింటిని 3 రకాల జబ్బులుగా డాక్టర్లు మేమందరం కూడా ట్రీట్ చేస్తున్నాం. కానీ ఒకదానికి ఒకటి ఎవరు లింకప్ ఇంతవరకు చేయలేదు. కానీ నేను చేసిన ఈ దాదాపు 500-600 మనుషుల్లో ఈ చేసిన పరిశోధన గత ఈ 8 ఏళ్లలో ఏమర్థమవుతుందంటే, ఈ మూడింటికి కనెక్షన్ అయిన ఇంకొక కొత్త విషయం ఉంది. అది
విటమిన్ డి లోపించిపోవడం. విటమిన్ డి లోపం ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. నిజమే, పిల్లలు పెద్దలు అందరిలో కూడా విటమిన్ డి శాతం తక్కువగా ఉంటోందని ఇటీవలి వైద్య పరీక్షలు చెబుతున్నాయి. మన సమాజంలో ఇప్పుడు సగటున 90% మందిలో, గ్రామాల్లో కూడా ఎంత లేదన్నా 70% మందిలో విటమిన్ డి లోపం ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితం ఎంతో మందికి నిత్యం విపరీతమైన నొప్పులు, నిస్సత్తువ, నిస్త్రాణ, మరెంతో మందిలో ఎముకల క్షీణత, భుజం నొప్పి, మెడ నొప్పులు కూడా విటమిన్ డి లోపం వల్ల వచ్చినవే. ఈ మధ్యకాలంలో అందరూ వింటూనే ఉన్నారు, విటమిన్ D3 అనేది మన శరీరంలో ఉన్న ఒక అన్ని రకాల విటమిన్లతో పాటు ఇది ఒక విటమిన్. ఇది మన ఎముకలకి, కండరాలకి,